హాయ్ హలో అందరికీ. ఇవేంటో తెలుసా? బొబ్బరి పప్పుతో తయారు చేసిన మసాలా పునుగులు. దీని కర్రీ ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానికి సరిపడా 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని బాగా వేగనిచ్చాక ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ 2 టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ గసగసాలు, ఒక 5-6 జీడిపప్పులు వేసి చేసుకున్న పేస్ట్ అది కూడా వేసి బాగా మగ్గిన తర్వాత ఒక 1.5 స్పూన్ కారం అండ్ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఒక నిమ్మకాయ అంత చింతపండు పులుపు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేటప్పుడు చింతపండు పులుపుని అండ్ కొంచెం వాటర్ని వేసి చింతపండు పులుపు అండ్ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఇలా కెర్లేంత వరకు ఉంచుకోవాలి. ఇలా కెర్లిన తర్వాత ఈ ముందుగా పెట్టుకున్న బొబ్బరి పప్పుతో తయారు చేసిన పునుగులను వేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత మనం లాస్ట్లో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.